కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక హాస్పిటల్ నుండి నువ్వు కూడా వచ్చేసే వదిన, నీకు అసలే ఒంట్లో బాగుండదు, అది బాగానే ఉంటుందిలే, రేపు ఏదైనా అయితే నువ్వు బెట్టి మీద పడతావు పదా అని అంటూ యమున పద్మాక్షిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ నువ్వు వెళ్ళు, ఇక్కడే ఉంటానంటూ విహారీ మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఇక పండు అయితే, ఆ పిచ్చి మహాలక్ష్మిని నువ్వే చూసుకోవాలి బాబు, తన భర్తను దూరం నుండి చూసుకుంటూ ఎన్ని కష్టాలు బాధలు అయినా ఓర్చుకుంటాను అని ఇక్కడే ఉండిపోయింది, ఆమెను నువ్వే బ్రతికించుకోవాలి అని అనేసరికి భార్య ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, కాపాడుకుంటాను అని మాట ఇస్తాడు విహారీ. సంతోషంగా వెళ్ళిపోతాడు పండు అక్కడి నుండి. ఐసీలో ఉన్న లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు విహారీ. తను కోలుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మరొక వైపు డాక్టర్ అవతారంలో తన ప్లాన్ ప్రకారం అంబిక లోపలికి వస్తూ ఉంటుంది. మాస్క్ పెట్టుకుని ఎలాగైనా సరే ఈ లిక్విడ్ని గనకాలక్ష్మి సెలైన్లో ఎక్కించేస్తాయి, కొన ఊపిరితో ఉన్న లక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, ఇది ఖాయం అని అనుకుంటూ వెంటనే వెళ్ళి సెలైన్ బాటిల్కి ఇంజెక్ట్ చేస్తుండగా, ఏ ఆగు, ఎవరు నువ్వు, ఇక్కడ నీకేంటి పని అంటూ విహారీ వస్తాడు. మాస్క్ ఉండటం చేత ఎదురుగా ఉన్నది అంబిక అని కనిపెట్టలేకపోతాడు. అసలు ఎవరు నువ్వు, మర్యాదగా చెప్పు, నీకు ఇక్కడ ఏం పని అని అంటూ అంబికను నిలదీస్తాడు. ముఖానికి ఉన్న మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంబిక మాత్రం గింజుకుంటూ తనని అక్కడి నుంచి తోసేసి పరిగెత్తుకుంటూ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ విహారీ ఎలాగైనా సరే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అంబిక వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంబిక లక్ష్మి ఉన్న గదిలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉండగా అంబికను వెంట పడుతూ ఉంటాడు. విహారీ అంబికకు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ దొరికిపోతానని భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక పారిపోతూ ఉన్న అంబిక చేయి పట్టుకుంటాడు విహారీ. అంతే, అంబికకు టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. తన ముఖానికి ఉన్న మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉండగా అంబిక గింజుకుంటూ ఉంటుంది. కానీ విహారీ మాత్రం పట్టు విడవకుండా అంబిక మొహానికి ఉన్న మాస్క్ని అతి కష్టం మీద తీసేస్తాడు. అంతే, అంబిక ప్రతిరూపం బయటపడటంతో షాక్ అయిపోతాడు విహారీ. తను చూస్తుంది నిజమేనా అనుకుంటూ షాక్లో ఉండిపోతాడు. అంబిక కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు విహారీకి అడ్డంగా దొరికిపోయాను, ఏం చేయాలి అని అనుకుంటూ అలాగే నిలబడిపోతుంది. ఇక విహారీ అయితే తనని చూస్తూ తన కళ్ళను తానే నమ్మలేకపోతూ, అత్తయ్య నువ్వా అని అంటూ ఉండగా ఇక ఏం చేయాలో అర్థం కాని అంబిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు విహారీ ఎదుట దోషిగా నిల్చుండిపోయాను, వెనక ఎవరో ఒకరు ఉన్నారని చేత ఇదంతా చేయిస్తుంది పద్మాక్షి అక్కయ్యనని వీడితో చెప్పేస్తే ఆ నేరం తనపైన పోతుంది, బ్రతికిపోతాను, సేఫ్ అయిపోవచ్చు, ఏదైనా ఉంటే గింటే పాపం అంతా తన నెత్తినే పడుతుంది అని అంబిక మనసులో ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక విహారీ అయితే, ఎందుకు అత్తయ్య ఇదంతా చేశావు, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. అంబిక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, అది విహారీ అని తడపడుతూ ఉంటుంది. చెప్పత్తయ్య, ఎందుకు ఒక అమాయకురాలు ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నావు, అసలు ఏముంది నీ చేతుల్లో బాటిల్లో, అది ఏమిటి, దాన్ని లక్ష్మీ సెలైన్కి ఎందుకు ఇంజెక్ట్ చేయాలని చూసావు, ఏంటి ఇదంతా, ఎవరు చేయిస్తున్నారు నీ చేత అని అడుగుతూ ఉంటాడు విహారీ. అంబిక ఇక ఈ నేరాన్ని అంతటిని సహస్ర వాళ్ళ అక్క మీద వేసేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. విహారీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక పద్మాక్షి సహస్రాలపైన నింద వేసేసి తాను ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంబిక.